విల్ యూ మ్యారీ మీ? ఓ, నీకంటే నేనెంత పెద్దదాన్నో నీకు తెలుసా? 10 ఏళ్ళు. మీకు 34 ఏళ్ళు, నాకు 24 ఏళ్ళు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? చూడండి, నేను ఒక ఫోటోగ్రాఫర్ని. నాకు మ్యాచ్ చేసి చూడడం అస్సలు ఇష్టం ఉండదు. అది లైట్ అయినా కావచ్చు, రంగైనా కావచ్చు. నో, నా కాంట్రాస్ట్ అంటేనే ఇష్టం. సిమెట్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. నార్త్ పోల్లో ఇంతే పెట్టారు, సౌత్ పోల్లో కూడా అంతే పెట్టాలంటే నో, సారీ. మీకు కనిపించేది అసహ్యంగా ఉండొచ్చు, నాకు కనిపించేది అందంగా ఉండొచ్చు. కానీ లోకనీతి అంటూ ఒకటి ఉందా అభి? కమ్ ఆన్ దీపిక్ గారు, లోకం చెప్పేది ఏమిటంటే ఆడది మగాడి కంటే తక్కువ వయసులో ఉండాలని. ఇవన్నీ మీరు నమ్ముతున్నారా? థ్యాంక్ యూ. టు బి ఫ్రాంక్ విత్ యూ, ఐఎమ్ ఎ ఫెమినిస్ట్ టు ది డీప్. మీరు నాకంటే పెద్దవారు కావచ్చు, సో మీరు నన్ను డామినేట్ చేయొచ్చు. అందుకోసం మీరు సంతోషపడాలి. నేను మీ 34 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకుంటాను. మీరు నన్ను చాలా బాగా చూసుకుంటారు. నేను ఎప్పుడూ మీకంటే చిన్నవాడుగానే ఉంటాను. ఇందులో నాకేగా అడ్వాంటేజ్. మీలాంటి ఒక మంచి అమ్మాయి, మీలాంటి అందమైన అమ్మాయి ఒకరికి భార్య అయితే వాడు పెట్టుపుట్టుండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం భోజనం చేయబోతున్నాం, బిల్ మీరే పే చేస్తారు. ఇందులో అడ్వాంటేజ్ ఎవరిది? మీరు నా గురించి ఆలోచిస్తున్నారా, బిల్ ఎలా కట్టాలని ఆలోచిస్తున్నారా? నేను నీ దగ్గరున్న చపాతీ ఎలా తినాలా అని ఆలోచిస్తున్నాను. సారీ, నేను జీవితంలో దేనైనా షేర్ చేసుకుంటాను, దీన్ని మాత్రం షేర్ చేసుకోలేను. కానీ ఒక కండిషన్, మీరు నాతో జీవితాంతం తోడుంటానంటే. ప్లీజ్. మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని నువ్వెంతో తేలిగ్గా చెప్పేశావు. కానీ నాకిదంత తేలిక అనిపించడం లేదు. చూడు, నీ వయసుకు నువ్వు తప్పు చేయొచ్చు, కానీ నా వయసుకి నేను ఇలాంటి తప్పు చేయడం గురించి ఆలోచించడం కూడా తప్పే. సరే, ఒక మాట చెప్పండి. మీరు నా గురించి వదిలేసేయండి. మీరు ఎవరినొకరిని పెళ్లి చేసుకోవాలిగా. యా, సరే, మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం నేను మీతో ఒక విషయం చెప్పేస్తాను. నేను మీతో జోక్ చేయడం లేదు. నా జీవితాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. మీరే నా జీవిత భాగస్వామి కావాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. అందుకే మీతోనే పెళ్లి గురించి స్ట్రైట్గా మాట్లాడాలనుకున్నాను. మీరెందుకు ఇలా భయపడుతున్నారు? మా ఇంట్లో మా అమ్మ నాన్న ఈ పెళ్లికి అసలు ఏమాత్రం ఒప్పుకోరు అభిమన్యు. అందుకని ఈ పెళ్లిని వాళ్ళ పర్మిషన్ లేకుండా, ఆశీస్సు లేకుండా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలా జరిగితే వాళ్ళు బాధపడతారు. నేను ఇన్ని రోజులు పెళ్లి చేసుకోలేదనే బాధపడ్డారు. కానీ ఈ పెళ్లి చేసుకొని వాళ్ళనింకా నేను బాధ పెట్టలేను. వద్దు. మీ ఇంట్లో వాళ్ళు మీరు సంతోషంగా ఉండడం చూసి తప్పకుండా సంతోషిస్తారు. ఆఫ్టర్ ఆల్ దే ఆల్ లవ్ యూ, డోంట్ దే? నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. మా అమ్మ నాన్న నా మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ఆయన నన్ను డాక్టర్గా చూసినప్పుడల్లా ఎంతో సంతోషపడుతుంటారు. అంతేకాకుండా ఆయన నా పెళ్లి గురించి ఎన్నో కలలు కంటున్నారు. కానీ నా జీవితం మాత్రం మీలాంటిది కాదు. నేను మామూలు ఫోటోగ్రాఫర్ని. నా ఫ్యూచర్ ఏమిటో నాకే తెలీదు. కానీ మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లోంచి వచ్చిన సక్సెస్ఫుల్ డాక్టర్. సరే, ఈ కారణంగా మీరు నన్ను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే నేను మీ డెసిషన్కి ఒప్పుకుంటాను, తప్పకుండా ఒప్పుకుంటాను. ప్లీజ్ అభిమన్యు, ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను బయట వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోను. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. కానీ నా మూలంగా మా అమ్మా నాన్నకి చెడ్డ పేరు రావడం, అందరూ నన్ను తిట్టుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అంతేకాదు, నా పెళ్లి మూలంగా నా చెల్లెళ్ళ కాపురంలో ఎలాంటి గొడవలు రాకూడదు. వాళ్ళని అవమానిస్తే నేనస్సలు భరించలేను. మరి మీరెందుకు భయపడుతున్నారు? మీ ఫ్యామిలీ పరువుని నేను ఎలా పోగొడతాననుకుంటున్నారు? మీ నిర్ణయాన్ని ధైర్యంగా నాతో ఇంకా చెప్పలేదు. అనవసరంగా పక్కనున్న వాళ్ళ గురించి భయపడతారెందుకు? నేను అందరిలాంటి ఆడదాన్నిగా. ఆలోచించుకోవడానికి కాస్త టైం కావాలి. మీ నిర్ణయం చెప్పడానికి భయపడుతున్నారు.
అది మీ కళ్ళలో నాకు కనిపిస్తోంది. అది నోటి వరకు వస్తోంది, కానీ కానీ ప్లీజ్, నేనేదైనా బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటాను. సార్ థ్యాంక్ యూ. సరే, మీరు ఓ పని చేయండి. ఎలాగో మీ మనసులో మాట చెప్పలేరు, బిల్ అయినా పే చేయండి. ఒకవేళ బిల్లు నేను పే చేస్తే మీరు ఒప్పుకున్నట్టు, మీరు బిల్లు పే చేస్తే ఒప్పుకోనట్టు. యు పే ది బిల్. 1 second. No, I'm sorry. So sorry about this. 1 second. All yours. థ్యాంక్ యూ సార్. Oh God, I don't believe this. Oh God, I don't believe this. అభిమన్యు, Huh? ఐఎమ్ సో సారీ. బిల్ నేనే పే చేయాలనుకున్నాను, కానీ నువ్వు కట్టాల్సి వచ్చింది. ఎందుకంటే నా పర్స్ని కార్లో మర్చిపోయి వచ్చేసాను. బయటికి వెళ్ళగానే నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. What? నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ప్లీజ్. దీపిక, ఇక్కడేం చేస్తున్నావు? రా భోజనం చేసేద్దాం. నువ్వు ఇంకా భోంచేయలేదా? నేను లంచ్కి వెళ్తున్నానని మెసేజ్ పంపించానే. మెసేజ్ అందింది. సరే, ఇద్దరం కలిసి భోజనం చేద్దాంలేని నేనే ఆగాను. నేను భోజనం చేసేసాను. ఐఎమ్ సో సారీ. ఓ, ఒంటరిగా వెళ్ళా? నిజం చెప్పనా, ఈ రోజు నేను స్పెషల్ లంచ్ చేసేస్తున్నాను. అది అపర్ణ? కాదు, అపర్ణతోనే. ఓ, అపర్ణతో వెళ్తే అది స్పెషల్ లంచ్ ఎలా అవుతుంది దీపిక? విషయం ఇంకేదో ఉంది. ఏమిటి విషయం? ఏమిటి నువ్వే చెప్పు. అరే, నేనేదో మామూలుగా అడిగితే నువ్వు అంత సీరియస్ అవుతావేంటి? లేదు, నాకు అదే నచ్చుతుంది. నా గురించి ఆలోచించేవాడున్నాడని. ఏదో విషయం ఉంది. ఈ మధ్య నువ్వు వింతగా కొత్తగా కనిపిస్తున్నావు. నిజంగానా? ఎలా ఉంటే మంచిదే, నువ్వే చెప్పు. నువ్వెప్పుడు సంతోషంగానే ఉండాలి. సరే వెళ్ళు, వెళ్ళి లంచ్ చేసిరా. నా కోసం అనవసరంగా ఇంతసేపు వెయిట్ చేశావు. నీకు కంపెనీ ఇస్తాను గానీ నన్ను తినమని బలవంతం మాత్రం చేయకూడదు. ఆ, అరెరెరెరెరెరె, ఏంటి నీ రూమ్ ఇవాళ చాలా విచిత్రంగా కనిపిస్తోంది. ఎందుకు? ఏం లేదు, ఈరోజు నేను రెస్టారెంట్కి వెళ్ళాను. అయితే నేను అక్కడ నిన్ను ఒక అబ్బాయితో మాట్లాడడం చూశాను. లేదు, మీరు మాట్లాడుకోవడం నేను వినలేదు, కానీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. రాహుల్ కూడా నీతో వచ్చాడా? లేదు లేదు, రాహుల్ బయట టాక్సీలో కూర్చున్నాడు. నేను సీట్లున్నాయో లేవో చూడ్డానికని వచ్చాను అంతే. అప్పుడు నేను ఆ అబ్బాయిని చూశాను. అది he loves me. మరి నువ్వు? నాకు తెలీదు. ఆ అబ్బాయికి 24 ఏళ్లే. అవును, చూసినప్పుడే అనుకున్నాను చిన్నవాడని, కానీ ఇంత చిన్నవాడా? చెప్తున్నాను కదా, ఆ అబ్బాయి నాకన్నా 10 ఏళ్ళు చిన్నవాడని. బట్ అక్క, డూ యూ లవ్ హిమ్? నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి. ఇది చాలా తప్పు. ఎవరైనా ప్రేమించడానికి ఆలోచిస్తారా? నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. ఇదే నువ్వు అబ్బాయిని లవ్ చేస్తున్నావు అనడానికి నిదర్శనం. సరేగాని అక్క,
నీ ఆయన గారి పేరేంటి? ఆయన కాదు గీనా కాదు. ఆ, అతని పేరు అభిమన్యు. నా పేషెంట్ ఆనంది ఉంది కదా, ఆమె తమ్ముడు అభిమన్యు. నా పెళ్లికి రాకుండా నువ్వు ఆనంది అనే పేషెంట్గా ఆ రోజు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసావు. అదా విషయం. ఒకవైపు ఆపరేషన్, ఇంకోవైపు లవ్ సాక. ఛే, అలాంటిదేమీ లేదు అపర్ణ. ఆ అబ్బాయితో మాట్లాడడానికి కూడా నేను ఇష్టపడ్డా. యాక్చువల్లీ ఆ అబ్బాయి వయసులో ఉన్న వాళ్ళకి వచ్చే ఇన్ఫాక్చుయేషన్ అనే అనిపిస్తోంది. నేను ఆ అబ్బాయికి బాగా నచ్చుంటాను, దాన్ని అతను ప్రేమ అనుకుని నా వెనకాల తిరుగుతున్నాడు. అదేం లేదక్క, ఆ అబ్బాయి నేను వాచ్ చేశాను. హీఈస్ రియలీ మ్యాడ్ అబౌట్ యూ. అక్క, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అక్క, ఆ అబ్బాయికి నువ్వు అని మాత్రం చెప్పేకు ప్లీజ్. నువ్వు అబ్బాయిని లవ్ చేస్తున్నావు కదా అక్క. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన సంతోషాన్ని దూరం చేసుకోకు. మీ ఇంట్లో వాళ్ళు మీరు సంతోషంగా ఉండడం చూసి తప్పకుండా సంతోషిస్తారు. ఆఫ్టర్ ఆల్ దే ఆల్ లవ్ యూ, డోంట్ దే? అక్క, ఏమిటి? టైం అయిపోయింది. దేని గురించి? హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అ లాట్. హలో. ఏంటక్క, ఇంకా నిద్రపోతున్నావా? అపర్ణ, లేదు లేదు, దీపికక్క పుట్టినరోజుని నేనెలా మర్చిపోగలను? అక్కని ఇప్పుడే విష్ చేస్తాను. అక్క, విషయస్ తర్వాత చెప్పుకోవచ్చులే. ఇప్పుడు నేను నీకు చెప్పబోయే వార్తలో నీ నిద్ర అంతా పోతుంది. ఏంటది? అక్క, దీపిక అక్క ఇస్ ఇన్ లవ్. వాట్? అక్క, అబ్బాయి ఎవరని చెప్తే నువ్వు అస్సలు నమ్మలేవు. నా పెళ్లికి రాకుండా అక్క ఒక ఎమర్జెన్సీకి సెటిల్ అయింది కదా, ఆ పేషెంట్ వాళ్ళ తమ్ముడే. అలాగా? కానీ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ అబ్బాయి మన అక్క కంటే 10 ఏళ్లు చిన్నవాడు. హీస్ ఓన్లీ 24. వాట్ యు సేయింగ్? అక్క, హీస్ సో హ్యాండ్సమ్. నేను అతన్ని అక్కతో రెస్టారెంట్ లో చూశాను. హీస్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ హర్. చివరికి మన అక్క కూడా లవ్ లో పడిపోయింది. తన అక్క కన్నా అంత చిన్నోడా? అపర్ణ, నాకు ఈ విషయం చెప్పు. అక్క తను లవ్ చేస్తున్నట్టు నీతో స్వయంగా చెప్పిందా? ఓ అక్క, నీతో ఈ విషయాలని చెప్పినట్టు దీపిక అక్కకి అసలు చెప్పకే. అక్కకి తెలిస్తే కోపగించుకుంటుంది. మన ఇంట్లో కూడా ఈ విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడే అబ్బాయి నా అక్క మీట్ అయింది. అలాగే. నేను ఆ ఎక్సైట్మెంట్ ని తట్టుకోలేక నీకు చెప్దామని ఫోన్ చేసి చెప్తున్నాను. కానీ అక్క, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకు. పెట్టేస్తున్నాను. బాయ్ బాయ్. హ్యాపీ బర్త్డే డాక్టర్. హ్యాపీ బర్త్డే డాక్టర్. థ్యాంక్స్ అ లాట్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డాక్టర్ మీనా, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్, వీటిని ఎక్కడ పెట్టమంటారు? ఇవన్నీ నా క్యాబిన్కి పంపించి తర్వాత అభిమన్యు వచ్చాడంటే నా క్యాబిన్కి రమ్మనమని చెప్పు. ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ Thank యూ you. ఎవ్రీవన్. థ్యాంక్ Thank యూ. హాయ్, దీన్ని ఎక్కడ పెట్టను? ఆవిడ క్యాబిన్ లో. వెళ్ళండి, మీరు రాగానే ఆవిడ క్యాబిన్ కి పంపించమన్నారు. థ్యాంక్స్ అ లాట్. హ్యాపీ బర్త్డే టు ది లవ్లియెస్ట్ వుమెన్ ఆన్ దిస్ ఎర్త్. థ్యాంక్స్. నీకు తెలుసా, నాకు ఎల్లో కలర్ పువ్వులంటే అసలు ఇష్టం ఉండదు. ఓ నో. అదేమీ లేదు, కాలేజీలో చదువుకునేటప్పుడు అందరూ ఇలాంటి పువ్వులు ఇచ్చే నన్ను ఏడిపించేవారు. ఐఎమ్ రియలీ సారీ. ఐఎమ్ సో సారీ. మీకు నేను ఇంకెప్పుడు ఇలా ఎల్లో పువ్వులు ఇవ్వను. కానీ ఇప్పుడు వీటిని ఇష్టపడుతున్నాను.
నువ్వు ఆ రోజు హాస్పిటల్ అంతా ఈ పూలతో నింపేసిన దగ్గర నుంచి నేను వీటిని ఇష్టపడుతున్నాను. మీరు అనవసరంగా డాక్టర్ అయ్యారు. ఐఎమ్ షూర్ మీరు నాలో ఓ మంచి ఆర్టిస్ట్. లేదు, నాకు ఈ డాక్టర్ వృత్తి అంటే చాలా ఇష్టం. నో 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 నో. ఈ 4 గోడల నుంచి బయటికి తీసుకెళ్ళి మీలో ఉన్న ఆర్టిస్ట్ని నేను బయటికి తీసుకొస్తాను. మీతో కలిసి ఈ ప్రపంచం మొత్తం నాకు తిరగాలనుంది. మీరు, నేను, నా కెమెరా చాలు. మన చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి వాళ్ళ జీవితాలు ఎలా గడుపుతున్నారో తెలుసుకుందాం. ఈజిప్ట్లో కుటుంబం ఎలా నడుపుతున్నారో, బ్రెజిల్లో పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో, థాయిలాండ్లో వంట ఎలా చేస్తున్నారో, ఎవ్రీథింగ్. మీరు నాతో వస్తారుగా? నన్నెవ్వరూ ఇంతవరకు ఇలా అడిగింది లేదు. మీకు ఎవరు ఇంత దగ్గర అయి ఉండరు. మీకు నేను ఇలా అడిగినందుకు కోపమే రాలేదు కదా? లేదు లేదు, నేను సంతోషంగానే ఉన్నాను. మొదటిసారిగా చిన్నపిల్లలాగా తప్పు చేస్తున్నానేమోనని భయంగా ఉంది. నువ్వు నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అనిపిస్తోంది. మొదటిసారి మీ మనసులో మాట మీరు వింటున్నారేమో. డూ యూ లవ్ మీ? నన్ను మీరు పెళ్లి చేసుకుంటారా? కరెక్ట్గా చెప్పలేను. మన పెళ్ళైన తర్వాత మన వాళ్ళని ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఆ ధైర్యం నేను మీకు ఇస్తాను. ఇదిగో పద్మ, దీపిక, మీరు తొందరగా రెడీ అవ్వండి. అక్కడ రాహుల్, అపర్ణ రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు సింగారించుకునేటప్పటికి అయిపోతుంది టైము. వచ్చాను కదండి. ఆహా, ఈవేళ దీపిక బర్త్డే, పెళ్లి కాదు కదా. ఇలా వెళితే బర్త్డే నీకా దీపిక అని అడుగుతారు. ఇలా అందంగా డ్రెస్ చేసుకోవడం ఇంకెప్పుడు రాదు కదండి. ఎందుకండి, నా కోసం అప్పుడప్పుడు అందంగా తయారవచ్చు కదండి మీరు. ఏమంటారు? I'm ready. ఓ మై 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 లుక్ ఎట్ హెర్. ఓ బ్యూటిఫుల్. Thank you, She Daddy. is looking gorgeous. Thanks, అమ్మా, కెమెరా తీసుకురా, ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం. అభి నువ్వా? నమస్కారం. నమస్తే. ఈరోజు దీపిక్ గారు ఇంట్లోనే ఉన్నారుగా? ఉన్నారు, రా లోపలికి రా. చూడండి ఎవరొచ్చారు. అరే, ఆయుష్మాన్ భవ. నమస్కారం అంకుల్. కూర్చో కూర్చో, మంచి టైంకి వచ్చావు. ఈ రోజు దీపిక పుట్టినరోజు. ఉండు, నీకోసం స్వీట్స్ తీసుకొస్తాను, కూర్చో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్. కూర్చోయ్యా. ఏదైనా పని మీద వచ్చావా? అవును, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. చెప్పు. లాస్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఒక వస్తువు ఇవ్వడానికి వచ్చాను. కానీ ఈసారి నేను ఒక వస్తువు తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏమిటది? అది నేను దీపిక్ గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.